దొంగల్లో చాలా రకాల దొంగలుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన దొంగతనాలకు అలవాటు పడి ఉంటారు, లేదా దొంగతనాల్లో వారికంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. కొంతమంది చేసే దొంగతనాలు చూసి ఇలా కూడా దొంగతనాలు పాల్పడవచ్చా అని అందరూ ముక్కున వేలేసుకునేలాగా ఉంటాయి వారి దొంగతనాలు. ఇప్పుడు మీకు చూపించబోయే దొంగలది కూడా కాస్త డిఫరెంట్ స్టైల్. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొట్టేయడం, ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నట్లు నటించడం, బంకు నిర్వాహకులను బురిడి కొట్టించి అక్కడి నుంచి ఉడాయించడం వీరి స్టైల్. మరి ఇంతకీ ఆ దొంగలను పోలీసులు పట్టుకున్నారా, లేక ఇంకా వారు అలాగే పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్నారా? తెలుసుకోవాలంటే వాట్స్ ది స్టోరీ. వరంగల్ జిల్లా గీసికొండకు చెందిన రంజిత్, ఆత్మకూరుకు చెందిన రేవూరి నవీన్ రెడ్డి, నల్గొండ జిల్లా శెట్టిపాలానికి చెందిన భరత్ చంద్రులు ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించాలని దారులు వెతికి చివరకు దొంగతనాలు చేయాలని డిసైడ్ అయ్యారు. పెద్దగా శ్రమ పడకుండా సింపుల్ దారిలో ఎలా దొంగతనాలకు పాల్పడాలో దారులు వెతికారు. చివరకు ఒక ప్లాన్ రూపొందించుకుని పక్కాగా అమలు చేయడం ప్రారంభించారు. ఆ ముగ్గురు దొంగలు పెట్రోల్ బంకులను టార్గెట్ చేయడం ప్రారంభించారు. కస్టమర్లు ఎక్కువ లేని రాత్రి వేళల్లో బంకులకు వెళ్లి డీజిల్ కొట్టించుకుంటారు. ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లిస్తున్నట్లు నటిస్తూ బంక్ నిర్వాహకులను మాటలతో డైవర్ట్ చేస్తారు. ఇంకేముంది, బంక్ సిబ్బంది తేరుకునేలోపే అక్కడి నుంచి ఉడాయిస్తారు. ఇలా రాయ్పర్తి, పరకాల, జఫర్గఢ్, దామెర, నడికూడ బంకులలో డీజిల్ పోయించుకుని ఫోన్పే చేస్తున్నామంటూ మాటల్లో పెట్టి పారిపోయారు. డీజిల్ దొంగలపై పలువురు బంక్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు దొంగల ముఠాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చివరకు పరకాల పోలీసులకు చిక్కారు ఆ ముగ్గురు దొంగలు. ముఠా సభ్యులు దోపిడీ కోసం వినియోగించిన కారుతో పాటు 4 మొబైల్ ఫోన్లు, 12,500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. డీజిల్ దొంగలు పోలీసులకు చిక్కడంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.